హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండరంగం గారు వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము ప్రోనాలజీ గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కనండి, అనుభవించండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉన్నారు కావశ్రీ గారు? నేను చాలా బాగున్నా గురుగారు. సూపర్. మన దాదాపుగా 2 ఎపిసోడ్లు చేసాం ప్రోనాలజీ మీద. ఒకటేమో ఎస్యూ కాంబినేషన్, ఇంకోటేమో ఎస్హెచ్ కాంబినేషన్. సో ఈ రోజు వర్క్ కాంబినేషన్ దొరికింది. WAR వార్ అంటే తెలుస్తుంది మీ అందరికి, యుద్ధం. లైఫ్ లో ఎక్కడ యుద్ధం జరుగుతుంది, అమ్మాయిలో అయినా సరే, అబ్బాయిలో అయినా సరే, సంస్థల్లో అయినా సరే, పెద్ద పెద్ద కంపెనీలోకి అయినా సరే, ఆ పేరు, ఆ సౌండ్, వర్క్ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో ప్రణాళిక ప్రకారం, ఉచ్చారణ శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుందో క్లియర్ గా ఎగ్జాంపుల్ తో సహా మనం తెలుసుకున్నాం. ఆ తెలుసుకునే ముందు మన యొక్క సంస్థ యొక్క కోర్సులు మరియు లక్కీ స్టిక్కర్స్ మరి లక్కీ రింగ్స్ గురించి చెప్తాం. ఓకే, రైట్. సో మన కోర్సెస్ ఆన్లైన్ లో న్యూమరాలజీ కోర్స్ ఎవ్రీ మంత్ ఉంటుంది. ఫస్ట్ కి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ న్యూమరాలజీ కోర్స్. దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి. అదే ఫారెనర్స్ ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఉంటది. ఇంకా స్టిక్కర్స్ కూడా అన్ని సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఆఫీస్ లో. ఒకసారి దీని గురించి సార్ చెప్తారు. ఇది మీకు ఆల్రెడీ అన్ని వీడియోలు చెప్పాను. లక్కీ వెహికల్ కోసం, ఇది మెయిన్ డోర్ కోసం, ఎనీ డైరెక్షన్. సో ఇదేమో ఉత్తరం మెయిన్ డోర్. తర్వాత ఇది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది, 46 నెంబర్ అనేది. ఓకేనా? సో ఇది 15 అనేది క్యాష్ కౌంటర్ కి బీరువాకి పెట్టుకోవచ్చు. తర్వాత ఇదేమో ఆల్ మొబైల్స్ కి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్స్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మ్యాజిక్ బాటిల్ సంబంధించినవి. ఈ మ్యాజిక్ బాటిల్ సంబంధించినవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ కలిసి ఒక సెట్ గా మనకు 1000 రూపీలు వస్తాయి అనమాట. ఇది మీరు మా సెంటర్ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి తీసుకోవచ్చు. ఇంకా లక్కీ రింగ్స్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఒక రోజు ముందు కాల్ చేసి డైరెక్ట్ ఆఫీస్ వచ్చి తీసుకోండి. దానికి కూడా నో కొరియర్ సర్వీసెస్ అవైలబుల్. అన్ని సైజెస్ ఉన్నాయి. థంబ్ రింగ్స్ గానీ మళ్ళీ టాటస్ రింగ్స్ కూడా అన్ని సైజెస్ ఉన్నాయి. ఇంకా మనకు ఉగాది ఆల్రెడీ రేపే కావచ్చు, 9వ తారీఖు నుంచి మళ్ళీ మీకు మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఉగాది నుంచి మీ జీవితం చాలా చాలా బాగుండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాది అనేది మంగళవారం రోజు వచ్చింది, మళ్ళీ 9వ తారీఖు వచ్చింది. అంటే 2 5 మంగళవారం అంటే 9, 9వ తారీఖు అంటే ఇంకా 9. మళ్ళీ తర్వాత క్రోధి నామ సంవత్సరం, 9 అంటేనే కోపం అలాగే. సో అందుకే మీరు శాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా తాబేలు ఉంగరం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిల్వర్ లో ఉంది కదా, వెండి అనేది చల్లగా అనిపిస్తుంది, మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ కోపాలు తాపాలు లేకుండా ఉండడానికి, ప్రశాంతంగా మీ భార్య భర్తలు పిల్లలు అందరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మంచి ప్రశాంతంగా ఉండాలంటారు కదా, సో అది మీకు ఉపయోగపడుతుంది. బొట్టనేలు రింగ్ కానీ మరి తాబేలు ఉంగరం కానీ. ఓకేనా? సో అవన్నీ కూడా మీరు మీద ఉంది కదా నంబర్ 800964413456కి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయొచ్చు. తర్వాత మిగతా టైంలో వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఈ రోజు మనం టాపిక్ తెలుసుకుందామా? సో మనం ఆల్రెడీ ఎస్యూ కాంబినేషన్ అంటే ఎస్యూ అంటే సుమన్, సురేష్, ఇట్లా సుజాత, సువర్ణ ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అలానే రమేష్, దినేష్, నేను ఒక ఆయన కామెంట్ చేశాను, మహేష్ బాబు గురించి ఎందుకు చెప్పలేరు అంటే ఆయన టాప్ హీరో కదా, ఆయన గురించి చెప్పలేరు. మహేష్ అనే పేరుకు ఎస్హెచ్ కాంబినేషన్, మహేష్ బాబు కాదు కదా. మహేష్ బాబులో మళ్ళీ బాబుతో ఎండ్ అయింది కదా. సో అందుకోసమే ఆ బాబు రావడం వల్ల ఈ ఎస్హెచ్ కాంబినేషన్ నెగటివ్ తగ్గిపోయింది. మహేష్ అన్నారు అనుకోండి, మళ్ళా ప్రాబ్లం అవుతుంది. ఆయన కూడా ఫేస్ చేసినాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా ఫేస్ చేసినాడు, ఊరికే రాలేదు. కానీ మహేష్ బాబు అంటారు కదా, మహేష్ బాబు, అందుకోసం ఆయనకి ప్రొటెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మహేష్ పెట్టుకున్నారు అనుకో ఆగమైపోతుంది. రమేష్, దినేష్, ముఖేష్, రాకేష్, నరేష్ ఇవన్నీ కూడా వేసేచ్చే కదా. సో అందుకోసం మీరు కామెంట్ చేసినందుకు నేను మీకు ఆన్సర్ ఇచ్చాను. మళ్ళీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్పుడప్పుడు. సో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా దీన్ని వార్ సౌండ్ అంటారు. వార్ అంటే మీ అందరికి తెలుసు కదా, యుద్ధము. ఫస్ట్ వార్ అయిపోయింది, సెకండ్ వార్ అయిపోయింది, థర్డ్ వార్ అయిపోయింది కూడా మొన్ననే. ఇలా వార్ అవుతుంటుంది. రోజు భార్యాభర్తల మధ్య రోజు వార్ జరుగుతూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది కదా. మరి ఎంత మంచి భార్య అయినా ఎంత మంచి భర్త అయినా
వారు జరగకపోతే అసలు రసవత్తమే ఉండదు. జరుగుతుంది. కానీ ఆ వారు వేరు, ఈ వారు వేరు. ఇది ఎప్పటికీ నీ జీవితాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, ఏదో ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అందులో వర్ష అనే పేరులో ఇక్కడ వచ్చేసింది ఏంటిది, బిఏఆర్ వా. బిఏఆర్ వార్ కావచ్చు, డబ్ల్యూఏఆర్ వార్ కావచ్చు. రెండు ఇప్పుడు ఇది నిజమైన వార్ అనుకుంటారు, కానీ ఉచ్చారణ శాస్త్రమే ప్రొనౌన్సియేషన్. సో ఈ వారు ఇదే వార్ కాదు, ఈ వారిని ఇలా దీన్ని కూడా వారే అంటారు ప్రొనాలజీ ప్రకారం. స్పెల్లింగ్ కాదు, బిఏఆర్ వార్. మళ్ళీ ఇదే కాదు, మళ్ళీ ఇది కూడా వారే. ఇది కూడా వారే. సో ఇందుకోసమే ఇది ఇది కాకుండా మళ్ళీ ఇది కూడా ఇది కూడా వారే. అంటే వీటన్నిటికంటే ఇదే ఎఫెక్ట్ బాగా, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. డైరెక్ట్ వారలేదు, డైరెక్ట్ కంటికి కనిపించే వారలేదు. సో అందుకోసమే ఇక్కడ వర్ష, స్వరాజ్, ఈశ్వర్, సువర్ణ, స్వరూప్, రామేశ్వర్, రాజేశ్వరి, జగదీశ్వరి, ఇవన్నీ రాజేశ్వరి జగదీశ్వరి అయితే మా రిలేషన్ లో ఉన్నారు. వాళ్ళని నేను చూశాను. రాజేశ్వరికి అయితే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, బాగానే ఉంది ఆమె. కానీ వాళ్ళ చిన్న బిడ్డకి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఆ మ్యారేజ్ 17వ తారీఖు జరిగింది. ఆ 17వ తారీఖు మళ్ళీ పేరులో వారు. తర్వాత ఆ చిన్న పాపకి గుండెకి హోల్ పడ్డది. చాలా మొక్కులు చేశారు, సాయిబాబాను పట్టుకొని తిరిగారు. సో కొంచెం క్యూర్ అయిపోయింది, మంచిగానే ఉన్నారు. కానీ ఈ వారు మాత్రం వారే. ఖచ్చితంగా రామేశ్వరి, రాజేశ్వరి, జగదీశ్వరి. ఇక్కడ జగదీశ్వరి అనే పేరు కూడా మా రిలేషన్ లోనే చాలా ఫేస్ చేసింది ఆమె. చాలా ఫేస్ చేసింది, నేను కళ్ళ ముందు చూసింది. అంటే ఒక ఇంత ఘోరం అంటే ఊళ్ళోనే కోటీశ్వర్లో ఇది నిజంగా జరిగిన సంఘటన. దోమకంలో చెట్టుకు కట్టేసి కుట్టినారు వాళ్ళ అత్త మామ. ఈయన సూసైడ్ చేసుకోవడానికి పోయింది, మా సొంత చెల్లెలు వెళ్ళి. సో నేను కళ్ళారగా చూసిన వాళ్ళ మ్యారేజ్ చేతితో ఫాల్ట్ ఉన్నాయి. సో మళ్ళీ ఈ వారం రావడము, ఇప్పుడు ఆమె అంటే ఒక మంచి చదువుకున్నది కాబట్టి ఇప్పుడు ఓన్గా ఆమె సొంతగా ఆమె బతుకుతుంది. ఇద్దరు కొడుకు కూతురు ఉంది. అదే చదువుకోకపోతే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసింది కాబట్టి ఏదో ప్రైవేట్ లో జాబ్ వచ్చింది, 15,000 కానీ వాళ్ళు కోటీశ్వర్ల ఫ్యామిలీకి ఇచ్చింది. బాగా సుఖపడుతుంది. ఫస్ట్ మ్యారేజ్ కదండి, సెకండ్ మ్యారేజ్ బాగా చెట్టుకు కట్టేసి కొట్టినారు. ఈ డిజిటల్ యుగంలో చెప్తున్నాను, ఇది సొంత ఫ్యామిలీలో జరిగిన విషయం చెప్తున్నాను నేను. చాలా బాధపడతారు ఈ మాట కూడా. మా అన్నయ్య ఇట్లా చెప్తున్నాను అంటే నిజం ఇది. నా చెల్లెకు మా చిన్నమ్మ కూతురికి జరిగిన సంఘటన వేరే ఏ అమ్మాయికి జరగకూడదు. అట్లాంటి పేర్లు పెట్టుకోవద్దు. చూడండి, రాజేశ్వరి వారు ఉంది ఇక్కడ కదా, జగదీశ్వరి వారు ఉంది ఇక్కడ. అంతేనా? వారు క్రియేట్ చేస్తేనే పేర్లోని మనకు తెలియదు. అయ్యో పార్వతి పేరు, ఈ పేరు అనుకుంటాం, దేవుళ్ళే అనుకుంటాం. కానీ మన దేవుళ్ళు బాగానే ఉంటారండి, మనమే మనుషులమే మాకు ఇబ్బంది. మనకి నా పేరులో పాట మంచి దేవుని పేరే కదా, మరి ఫిజికల్ ఛాలెంజ్ ఎందుకు ఉంటాను నేను. సో పేర్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో అందుకోసమే నేను చెప్తున్నాను కదా, ఇలాంటి పేర్లు ఎప్పుడైతే ఉన్నాయో తప్పకుండా పేర్లో మార్పు చేసుకొని మీకు ముందుకు వెళ్ళాలి. లేదంటే జీవితంలో బాగా కష్టాలు. మీ వ్యక్తిగతమే కాదు, మీకు ఇప్పుడు మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఫేస్బుక్ అనేది 2005లో స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 5 2005లో స్టార్ట్ అయింది. దాదాపుగా 700 కోట్ల మందిలో 200 కోట్ల మందికి ఫేస్బుక్ లింక్ ఉంటుంది. ఎవరైనా ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు. అది ఈ మధ్యకాలంలో 1.5 year లో మెటావర్స్ అని పేరు చేంజ్ చేస్తుంది. మెటావర్స్
ఇక్కడ కూడా వర్ వచ్చేసింది. ఓకే వారు దీని వల్ల ఓకే 1 year లోనే $10 billion లాస్ అయిపోయింది ఫేస్బుక్. ఓకే చూసారా, ఫేస్బుక్ వదిలిపెట్టలేదు. అలానే ఫోర్డ్ కంపెనీ చాలా గొప్ప కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కార్లలో. ఒకప్పుడు టాటా రతన్ వీళ్ళందరూ పోయి అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వలే. మీ ఇండియా వాళ్ళకి ఏంటంటే కార్లు తయారు చేస్తారు, గూడ్స్ బండ్ లెక్క ఉండదు. అలాంటి ఫోర్డ్ కంపెనీ వ్యక్తి టాటా అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చినారు. చూసారా, అయితే వాళ్ళు సో ఈ ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ల్యాండ్ రోవర్, జాగ్వార్ ఇది టాటా వాళ్ళు టేకప్ చేసినారు. అది లాస్ట్ కంపెనీలో ఉంది అని. ఓకే ఫోర్డ్ కంపెనీ లాస్ట్ కంపెనీలో ఉంది, టాటా వాళ్ళు దీన్ని తీసుకున్నారు. సరే నేను అమ్ముతానులే అని తీసుకున్నందుకు టాటా కంపెనీ వాళ్ళకు కూడా సో $1 billion లాస్ వచ్చేసింది. ఇది ఎవరు తీసుకోవట్లేదు, ల్యాండ్ ఓవర్ ఆయన జాగ్వార్. చూసారా, అంటే ఇక్కడ కూడా వారు ఉంది కదా, ఇక్కడ కూడా వారు ఉంది. చూసారా, గమనించారా, ఏ కంపెనీ వదిలిపెట్టరు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే. సో అందుకోసం మీ పిల్లల పేర్లు పెట్టేటప్పుడు మంచి న్యూమరాలజీ దగ్గరికి తీసుకెళ్ళాలి. అనుభవం దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉన్నారు, అర్థమైందా? కనీసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి పోతేనే మీకు సరైన న్యాయం జరుగుతుంది, అర్థమైందా? ఇలా పూర్తిగానే పరిమితించిందంటే వాడు ఏం పెడతాడు ఏం చేస్తాడో తెలియదు. మళ్ళీ దెబ్బ అని ఆధార్ కార్డు మార్చుతారు, ఇది చేస్తారు అది చేస్తారు, ఇబ్బంది. సో అందుకోసం మంచి మీ పిల్లలకి మంచి అక్షరాలతో, మంచి వైబ్రేషన్తో, మంచి శబ్దంతో పిల్లల పేర్లు పెడితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పటికైనా అర్థమైంది కదా, మీ జీవితంలో ఇలాంటి వర్క్ కావాలి. ఎక్కడైతే ఇది కూడా వర్క్. సో ఇక్కడ ఈ సువర్ణలో 2 ఉన్నాయి, ఇంకా చూడండి. ఎస్వి ఉంది, ఎస్వి కాంబినేషన్ ఉంది. చూడండి సువర్ణ పేరు మాత్రం సువర్ణ అంటే మంచి బంగారం. బంగారం ఏం బంగారం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లొల్లు జరుగుతుంది. సో ఇక్కడ వర్జీనియా అట్లాంటా ఎయిర్లైన్స్ 2000 ఇక్కడ కూడా వార్ వచ్చింది కదా, విఆర్ వార్. సో ఇక్కడ కూడా 2013 నుంచి ఇప్పుడు 2024 వరకు లాస్ట్ కంపెనీలోనే ఉంది ఎయిర్లైన్స్. అట్లాంటిక్ ఎయిర్లైన్స్, వర్జీనియా అట్లాంటిక్ ఎయిర్లైన్స్. చూసారా, ప్రతిదీ కూడా మీకు వదిలిపెట్టదు, ప్రతిదీ వదిలిపెట్టదు. సో ఇది గమనించి మీ పిల్లల పేర్లు, మీ కంపెనీ పేర్లు ఖచ్చితంగా న్యూమరాలజికల్ ప్రకారంగా చాలా అద్భుతమైన సంఖ్యాశాస్త్ర బలంతో మీరు పెట్టుకోగలిగితే మీరు గాడి కష్టం చేసినా ఇప్పటివరకు ఫలితాలు రాదు అంటారు కదా, జస్ట్ ఒక పని చేస్తే వాళ్ళ పనులు అయిపోతుంది కదా, అట్లా అయిపోతుంది. పవర్ అంటే పేరు బలం ఉంటే మీకు ఏదైనా సాధించవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మీ జీవితంలో చక్కగా మీరు ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఉగాది నుంచి మీ జీవితాలు కూడా మారాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, హ్యాపీ ఉగాది. ముందే క్రోధి నామ సంవత్సరం, కోపం తగ్గించుకోండి కదా. ఆల్రెడీ పేర్లోనే క్రోధి ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మీకు మంచిగా పిల్ల పాపలతో చక్కగా భార్య భర్తలు అందరూ బాగుండి మంచిగా మీ డ్రీమ్ కారు, డ్రీమ్ విల్లా అన్ని పొందాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. గోల్డెన్ డాన్స్ ఆడదామనంటే వినండి, అనండి, కనండి, అనుభవించండి, అంటూ నవ్వుతూ ఉండండి. ఓకేనా? రైట్.